ఇటీవల కాలంలో దేశంలో ఓ నాయకుడు చేస్తున్న కమెంట్స్ ఎంతో ఆలోచించేలా ఉన్నాయి. ఆయనెవరూ కాదు, హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మొదట్నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడే అసదుద్దీన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ విషయంలో దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కానీ పహల్గాం దాడి తర్వాత అసదుద్దీన్ ఓవైసీ దేశంలో మరే నేత చేయని విధంగా పాకిస్తాన్ తీరును, ఆ దేశం ఉగ్రవాదుల పట్ల వ్యవహరిస్తున్న తీరును, ఆ దేశానికి సాయం చేస్తున్న దేశాల తీరును ఎండగడుతూ వస్తున్నారు. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ అణ్వాయుధ నిల్వలపై తక్షణం ప్రపంచం దృష్టి పెట్టాలని అన్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వంపై సైన్యం పెత్తనం చేస్తోందని, పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగించడానికి అర్హత అసలు ఉందా లేదా అన్నది ప్రపంచం తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పాకిస్తాన్ తరచుగా భారతదేశాన్ని అణ్వాయుధ దాడితో బెదిరిస్తోందని ఓవైసీ మండిపడ్డారు. పాకిస్తాన్ పదే పదే అణ్వాయుధాలను ఉంచుకునే అర్హత లేదని అన్నారు. తక్షణం పాక్ అణ్వాయుధాలను నిరాయుధీకరించాలని అన్నారు. ఓసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం పాకిస్తాన్ అని, ప్రపంచంలోనే అత్యంత ఫెయిల్డ్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ముమ్మాటికి పాకిస్తానేనని ఆయన అన్నారు. ప్రపంచం పాకిస్తాన్ విషయంలో ఆలోచించడం మొదలుపెట్టాలని, ఇవాళ అణ్వాయుధాలతో ఇండియాను బెదిరిస్తోందని, రేపు మరో దేశాన్ని బెదిరించదన్న గ్యారంటీ ఏం లేదని అన్నారు. అణ్వాయుధ ఆయుధశాలను నిరాయుధీకరించే బాధ్యత అమెరికా, యూరోప్ దేశాలు తీసుకోవాలని అన్నారు. పాక్ అణ్వాస్త్రాలు మొత్తం మానవాళికి ముప్పని అన్నారు. పాకిస్తాన్ పదే పదే అణ్వాయుధాల పేరు చెప్పి ఇండియాను అస్థిరపరచాలని చూస్తుందని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో నెంబర్ 1 కంట్రీగా ఉన్న పాకిస్తాన్ కు IMF $1 బిలియన్ రుణాన్ని ఆమోదించడం విడ్డూరంగా ఉందని అన్నారు. అసలు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తీరు ఘోరంగా ఉందని, అది రేపు ప్రపంచానికే ముప్పుగా పరిణమించడానికి కారణమవుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. IMF రుణం ఉగ్ర సంస్థకు ఇచ్చిన రుణంగా భావిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్కు ఇచ్చే నిధుల వల్ల ఆ పైసలు తిరిగి భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచడానికి ఉపయోగిస్తారని మండిపడ్డారు. ఇచ్చే పైసలన్నీ తీవ్రవాదులను పెంచి పోషించడానికి పాకిస్తాన్ వినియోగిస్తుందని ప్రపంచ దేశాలకు తెలుసునని, కానీ అదే దేశాలు నటిస్తున్నాయని దుయ్యబట్టారు అసద్.